నమస్కారం అండి. ఇప్పుడు భువనగిరి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? 100% బూర నర్సయ్య గౌడ్కే ఉన్నది. బూర నర్సయ్య గౌడ్. కిరణ్ కుమార్ రెడ్డి ఇంతవరకు పబ్లిక్లో కనిపించలేదు. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో వచ్చిండు. క్యామ మల్లేష్ అయితే ప్రజెంట్ ఇక్కడ ఏరియా కాదు, ఇక్కడ లోకల్లో ఇట్లా పబ్లిక్ అంత టచ్లో లేడు. కాబట్టి బూర నర్సయ్య గౌడ్ అప్పటి నుంచి అయినా డెవలప్మెంట్ విషయంలో అయినా, ఎయిమ్స్ విషయంలో అయినా, నిమ్స్ని ఎయిమ్స్ చేయడంలో ఆయన బాధ్యత ఎక్కువ ఉంది. ఇంకోటి బూర నర్సయ్య గౌడ్ ఎంపీ అయినాక నిమ్స్కి 9,000 కోట్లు తీసుకురావడం మన భువనగిరి నియోజకవర్గంకి. ఇంకోటి ఆయన ఒక స్టడీ పర్సన్, డాక్టరు. ఆయన వల్ల చాలా డెవలప్మెంట్ ఉందని ఆలోచన చేస్తున్నాం మేము. ఇట్లా మేమైనా సరే, మా ఫ్రెండ్స్ అందరు సర్కిల్ అయినా సరే బూర నర్సయ్య గౌడ్కి ఛాన్స్ ఇద్దామని చూస్తాం. సో మీరు ప్రధానంగా ఇప్పుడు ఉన్న మూడు పార్టీలలో ఏ రెండు పార్టీలు పోటీ ఉంటుంది అంటారు? బూర నర్సయ్య గౌడ్కి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఓకే, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంటారు. బీజేపీ మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు ఇక్కడ? ఇంకా బీఆర్ఎస్ పరిస్థితి అయిపోయింది. అక్కడ కవితను అక్కడ పంపించేసారు. ఇక్కడ లోకల్ అయితే ఏం లేదు. అంతా లోకల్ లీడర్స్ అంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి జంప్ అవుతారు. అంతా బీఆర్ఎస్ అంతా క్లోజ్ అయిపోయిందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు భువనగిరి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు కదా మూడు పార్టీల వాళ్ళు. బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు ఛాన్సెస్ అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లలో కాంగ్రెస్కు వేసారు. కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి మన కారు గుర్తు అని చెప్పి అంటారు కేసీఆర్. బీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రజెంట్ అధికారంలో లేదు. సో వాళ్ళపై చాలా విమర్శలు ఉన్నాయి. మరి ఎలా ప్రభావితం చేస్తున్నారు? ఇప్పుడు విమర్శలు అంటే ప్రతి ఒక్కరు చేసారు. అంతకుముందు వాళ్ళు చేయలేదా, ఇప్పుడు వీళ్ళు చేయరా? ఎవరైనా చేస్తారు. విమర్శలు అనేది 100% ఒక పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇంకో వేరే వాళ్ళు 100% చేస్తారు. అది విమర్శలు అనేది పార్టీ ఉన్నదని చెప్పి ఏదో. ఇప్పుడు బూర నర్సయ్య గౌడ్ ఎట్లా మరి, అంటే ఏమేమి చేశాడు అతని గురించి ఏమన్నా మీకు ఒపీనియన్ ఉందా? ఇప్పుడు బూర నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడే మన ఎన్ఎంసీ గిట్ వచ్చినాయి. ఆయన బీఆర్ఎస్ ఉన్నప్పుడే వచ్చినాయి. ఇప్పుడు పార్టీ మారిన బీజేపీ అని అంటుంది. కానీ అంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే ఏంది మన నిమ్స్ హాస్పిటల్ గిట్ట వచ్చినాయి. ఓకే, అంటే బాగా చేశాడు డెవలప్మెంట్. పార్టీలో ఉన్నప్పుడే చేసాడు కదా. పార్టీ మారొచ్చు కానీ అప్పుడు పార్టీ బీఆర్ఎస్ అయితే కరెక్ట్ పర్సన్. భువనగిరి నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీల వాళ్ళు. కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? ఛాన్స్ అంటే ఏమున్నా మా తన కాంగ్రెస్కు బీజేపీకే పడుతుంది సార్. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అంటే పర్సన్స్ వైజ్ ఎలాంటి వాళ్ళు పర్సెంటేజ్ అంటే ఇదివరకు మొన్నటిదాకా ఎంపీ కూడా కోమారెడ్డి చేసిండు కదా సార్. చేసినప్పుడు ఈ ఎయిమ్స్ కూడా జర కొన్ని పనులు అయినాయి. ఆ బుర్ర నర్సయ్య గౌడ్ ఉన్నప్పుడు కొన్ని అయినాయి. మొన్నటిదాకా కూడా ఎంపీ సాబ్ చేసాడు కోమారెడ్డి. ఇప్పుడు ఎక్కువ శాతం ఇప్పుడు ఏం పడ్డా కాంగ్రెస్ బీజేపీకే ఉంటుంది. కాంగ్రెస్ అయితే బయట పడుతుంది. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఏమన్నా తెలుసా మీకు? ఎలాంటి పర్సన్ ఐడియా లేదు. మరి ఈ బీఆర్ఎస్ క్యామల మల్లేష్ ఆయన వేరే ఇప్పుడు యాదాద్రి జిల్లాలో ఇంతవరకు ఆయన పేరే తెలియదు. ఓకే, అందరూ ఎమ్మెల్యేలు వాళ్ళు అటు ఇటు మారుతున్నారు. ఇప్పుడు మా తాన ఇప్పుడు భువనగిరిలో మొత్తం ఒక్కటి కూడా లేదు బీఆర్ఎస్. ఓకే, బీజేపీ కూడా ఒక్కటి లేదు. ఇప్పుడు ఉన్న 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తారు కదా. అవును, ఏది బిన్ ఉంటుంది అది కాంగ్రెస్ ఉంటుంది కదా. అట్లనే అనుకోవాలి. కాంగ్రెస్ ఇక్కడ మా తన ఎంపీ గెలుస్తాడు. ఇప్పుడు భువనగిరి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీల వాళ్ళు. బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? బూర నర్సయ్య గౌడ్ పర్సన్ వైజ్ ఎలాంటి పర్సన్ అతను? మంచి మనిషి. ఓకే, అంటే ఏమైనా యాక్టివిటీస్ ఎలా చేస్తాడు? ప్రీవియస్ ఆయన వేరే పార్టీలో ఉన్నాడు. అతని యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? ఆయన మంచి మనిషి, మంచిగా చేస్తాడు, మంచి వ్యక్తి. మన ఇతని గురించి తెలుసా? చామల కిరణ్ కుమార్ రెడ్డి మనకంత తెలియదు ఆయన. మన ఇతను బీఆర్ఎస్ క్యామ మల్లేష్ మనకు తెలియదు ఆయన. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే ఎవరికి ఛాన్స్ ఉందంటావు ఏ పార్టీకి ఇక్కడ వరకు భువనగిరి కాన్స్టిట్యుయెన్సీలో? ఇప్పుడు మన వరకు చెప్తాం కానీ ఇక అదే మీ వరకే ఏమనుకుంటున్నారు? అదే బీజేపీ అనే అనుకుంటున్నాం. బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత బీఆర్ఎస్ నుంచి మన ఈందను క్యామ మల్లేష్. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉంది? వీళ్ళలో చూసుకున్నట్టయితే
ఇద్దరు కూడా బీసీ అభ్యర్థులు. బూర నర్సయ్య గౌడ్ గారు కొంచెం మెరుగుంది. ఇంకోటి పర్సన్ వైజ్ ఎవరి గురించి ఐడియా ఉందా మీకు? పర్సన్ వైజ్గా చామా కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇంతకుముందుకు రేవంత్కు అత్యంత సన్నిహితుడు అయినప్పటికీ ఆయన జాతీయ స్థాయిలో ఉన్నాడు. ఇక్కడ స్థానికంగా కొంచెం ప్రజలలో అంతగా పెద్దగా పేరేం లేదనేది. క్యామ మల్లేష్ కూడా బీసీ అభ్యర్థి. కుర్మ సామాజిక వర్గం కూడా బాగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా గతంలో ఓడిపోయింది కాబట్టి బూర నర్సయ్య గౌడ్ గారికి కొంచెం ఎక్కువ మెరుగు ఉంటుంది, ఎక్కువ పిచ్చింగ్ ఉంటుంది. ఇక్కడ ఎయిమ్స్ మెరుగైన సేవలు అందుతున్నాయి కాబట్టి మేము ఎయిమ్స్ దృష్టిలో పెట్టుకొని బోర్డుని దృష్టిలో పెట్టుకొని సపోర్ట్. మీరు పార్టీ పరంగా చూస్తారా అండి, క్యాండిడేట్ పరంగా? క్యాండిడేట్ పరంగా చూస్తాం, వ్యక్తిగతంగా. పార్టీ పరంగా అయితే ఉండవు. పార్టీ గతంలో ఉన్న ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ చాలా మంచిగా కృషి చేసిండు. ఆయన కొన్ని చిన్న చిన్న మిస్టేక్ వల్ల ఓడిపోయిండు. అయినప్పటికీ కూడా పార్టీ వైజ్ కాకుండా వ్యక్తిగతంగా చూసినప్పుడు బూర నర్సయ్య గౌడ్కి ఎక్కువ పెంచింగ్ ఉంటుంది. ఏ రెండు పార్టీల మధ్యన పోటీ ఉంటుంది ఈ మూడు పార్టీలలో? బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుందండి. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మీ వరకు అయితే. సో బీఆర్ఎస్ నుంచేమో క్యామ మల్లేష్, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళలో ఎవరికి పాలన నీకు ఇష్టం? పర్సన్ వైజ్ మంచిగా చేస్తాడు ఆయన. ఇప్పటిదాకా ఏం చేసిండు అని ఇప్పుడు చేసిన వాళ్ళనే మంచి అంటాం కానీ చెయ్యని వాళ్ళని తెలియదు కదా. ఓకే, చెయ్యని వాళ్ళు తెలియదు కదా. ఇక చేసేటోడే మంచోడని కొందరు మీలాంటి వాళ్ళకి తెలుసు. మేము ఇంట్లో ఉండే వాళ్ళకి మాకేం తెలుసు. ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చిండు కానీ కొన్ని చేస్తుండు, కొన్ని చేస్తలేడు. ఆ గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఇంకా రాలేదు. ఆ పింఛన్లు అన్నాడు, పింఛన్లు రాలేదు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు రాలేదు. ఆయన పెట్టిపోయిన పొక్కలన్నీ ఇప్పుడు మూసుకుంటూ వస్తున్నా అని అన్నాడు. మరి ఆ పొక్కలు ఉన్నాయని తెలుసా రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి కూడా తెలుసు కదా. వాళ్ళు రాగానే 3 నెలల వరకే పనులని చేసుకుంటూ రావాలనా లేదా? ఇప్పుడు వచ్చి గెలిచి కూడా 6 నెలలు అవుతుంది. బస్సులు ఫ్రీ పెట్టిండు, ఈడ ఒక్క బస్సు ఆపుతలేడు మీటికాడ. కాంగ్రెసే వస్తుంది. భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉంది? వీళ్ళలో ఇంతకుముందు ఫస్ట్ టైం అయితే టీఆర్ఎస్ గెలిచింది, సెకండ్ టైము కాంగ్రెస్ గెలిచింది. పెద్ద మెజార్టీ ఏం లేదు. ఇప్పుడు కూడా కొద్దిగా పరిపాలన చూసి టీఆర్ఎస్కు కాంగ్రెస్కు పోటీ ఉంటుందని నేను అనుకుంటున్నా. వచ్చే క్యాండిడేట్స్ని బట్టి నువ్వు ఎలా అనుకుంటావు? వీళ్ళ గురించి ఏమన్నా తెలుసా? క్యాండిడేట్స్ గురించి క్యాండిడేట్స్ అంటే పైలశేఖర్ రెడ్డి అయితే బాగానే చేసిండు. కాన్ఫరెన్స్కి మాజీ ఎమ్మెల్యేగా ఉండే ఎమ్మెల్యే ఇంతకుముందు ఉన్నప్పుడు పర్వాలేదు, ఆయనకు బాగానే ఇమేజ్. బూర నర్సయ్య గౌడ్ గురించి బూర నర్సయ్య గౌడ్ మాజీ ఎంపీ కానీ ఆయనకు బీజేపీ పార్టీ కదా, కొద్ది ఓట్లు పడతాయి కానీ అంత మెజార్టీ రాదు. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి. చామల కిరణ్ కుమార్ రెడ్డి మాకు తెలియదు, ఆయన జర లోకల్ కాదు, ఇక్కడ ఎప్పుడు తిరిగినట్టు అనిపించలే. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ని పెట్టి క్యామ మల్లేష్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నువ్వు పార్టీని బట్టి చెప్తున్నావా క్యాండిడేట్ బట్టి? నేను ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చెప్తాను, ఓటు బ్యాంకుని బట్టి చెప్తున్నా. ఎవరు అనుకుంటున్నావు? ఏ పార్టీ అనుకుంటున్నావు? బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీల వాళ్ళు. బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ నుంచి మన క్యామ మల్లేష్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటావు? బీఆర్ఎస్ నుంచి వస్తుంది సార్. బీఆర్ఎస్ నుంచి అంటే ఇప్పుడు క్యామ మల్లేష్ అతని గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? అతను ఎలాంటి పర్సన్? మంచిగా ఉన్నాడు ఆయన, చూసిన అచ్చయ్య ఉన్నాడు. అతని గురించి తెలుసు మీకు? తెలుసు. ఓకే, ఇతను మన బూర నర్సయ్య గౌడ్ బీజేపీ నుంచి. అందరూ ఒకటే. ఓకే, కాంగ్రెస్ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు కదా, అతను ఎలాంటి క్యాండిడేట్? అందరు మంచి వాళ్ళే, అట్లా ఏం లేదు. సో బీఆర్ఎస్ మీ వరకైతే మీరు బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, మరి ఇప్పుడు బీఆర్ఎస్ పైన చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా, అది ఏమి ఎఫెక్ట్ పడదు అంటారా? ఏం లేదు, మొత్తం అది బీజేపీ చేసిన పంచాయతీ. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 పార్టీలలో ఏ 2 పార్టీలకు ప్రధాన పోటీ ఉండబోతుంది? బీఆర్ఎస్కి కాంగ్రెస్కి. బీఆర్ఎస్ కాంగ్రెస్. భువనగిరి ఎంపీ కాన్స్టిట్యున్సీ నుంచి క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు 3 పార్టీల వాళ్ళు. బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏమో క్యామ మల్లేష్. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటావు? చామల కిరణ్ కాంగ్రెస్ నుంచి అయితే ఉందన్న. ఇప్పుడైతే ప్రధానం. ఇప్పుడు బూర నర్సయ్య గౌడ్ ఇంత ముందుకు పార్టీ చేంజ్ చేసిండు, ఆయనకు ఉండే. ఇప్పుడైతే ఆ పేరు ఇట్లా మొత్తం ఓడబెట్టుకుండు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ తన్నులు ఇట్లా తిన్నాడు. శ్యామకిరణ్ రెడ్డి యూత్ యంగ్ పర్సన్. అంటే ఇప్పుడు బూర నర్సయ్య గౌడ్ వ్యక్తిగతంగా ఎలాంటి పర్సన్? అతని వర్క్స్ ఎలా ఉంటాయి? ప్రీవియస్ శారదా మనిషి వర్క్స్ ఏం చేయలేదా మరి ఇక్కడ? ప్రీవియస్ వేరే పార్టీలో ఉన్నప్పుడు ఏమో చేశాడు ఆయన. శారదా మనిషి ఇక్కడ ఉండి అక్కడ వెళ్ళిపోయినారు. అదే మా కాంగ్రెస్ వాళ్ళు ఉన్న అధికారం లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు ఆయనకు ఒక మంచి టికెట్ గుర్తించి టికెట్ ఇచ్చారన్న. అదే. ఓకే, నీ వరకైతే నువ్వు చామల కిరణ్ కుమార్ రెడ్డి గన్షార్. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ క్యాండిడేట్ అతను క్యామ మల్లేష్. పార్టీ కరెక్ట్ లేదు ఇప్పుడు. బీఆర్ఎస్ పార్టీలో కరెక్ట్ లేరు. ఆయన ఎంతవరకు ఇక్కడ గుర్తు చేసిన లేరు. అలా